నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించి మండల వ్యవసాయ శాఖ అధికారి రఘునాథ్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు 261 రైతు సేవా కేంద్రాల్లో 18,996 మంది రైతుల నుండి 420 కోట్ల విలువ గల 1,82,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. 390 కోట్లు రైతులకు చెల్లించామని, ఇంకా 30 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని అన్నారు. 82,06,272 గోనె సంచులు రైతు సేవా కేంద్రాలకు తరలించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో పనిచేస్తూ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని, ఇదే సందర్భంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జనాలను చైతన్యపరచాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలసెట్టి వెంకట్రావు అన్నారు. రైస్ మిల్ వర్కర్స్ సిపిఐ శాఖ మహాసభ బుధవారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో పాల త్రిమూర్తులు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలిసెట్టి మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సిపిఐ 1925 నుండి నేటి వరకు ఎన్నో అలుపెరగని పోరాటాలు చేసిందని, 100 ఏళ్ల పండుగ సందర్భంగా పార్టీ చేసిన త్యాగాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఇదే సందర్భంలో అధికారుల దృష్టికి స్థానిక సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కలిసెట్టి సూచించారు. సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ ఈ నెల 30వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోరారు. జిల్లాలో 5,58,019 రేషన్ కార్డుల్లో 5,67,322 మంది కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు. 14,49,954 మంది కుటుంబ సభ్యులకు ఈకేవైసీ పూర్తయిందని, 5 సంవత్సరాల్లో 26,361 మంది పిల్లలు, 935 మంది 80 సంవత్సరాల పైబడిన వృద్ధులను మినహాయించగా 90,072 మంది కుటుంబ సభ్యులకు ఈకేవైసీ పూర్తి చేయించాల్సి ఉందని తెలిపారు. భీమవరంలో అక్వా రైతుల సమస్యలపై అక్వా రైతులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అక్వా రైతులు మాట్లాడుతూ, ఆక్వా ఎక్స్పోర్టర్స్ ఫీడ్ యాజమాన్యం సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని, 100 కౌంట్ ఆధారంగా రొయ్య రేటు నిర్ణయించడం సరికాదని, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అక్వా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మే నెల నుంచి కరెంట్ రేటు ₹50 సబ్సిడీ అమలు చేయాలని, మే 10వ తేదీలోపు ప్రభుత్వం అక్వా రైతులకు న్యాయం చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు ఎంతో అప్రమత్తతో చికిత్స అందజేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు కలెక్టర్ అధ్యక్షతన మాతృ శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులు, బాధిత కుటుంబాల సమక్షంలో వైద్య సిబ్బందితో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా స్త్రీ పాత్ర కుటుంబ వ్యవస్థలో కీలకమైందని, తల్లి చనిపోతే పిల్లలు, కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ప్రసూతి వైద్యులు నిరంతరం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఏ తల్లి కూడా బిడ్డకు జన్మనిచ్చి చనిపోకూడదని, జన్మించిన ప్రతి బిడ్డ ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వైద్యుల కృషి ఎంతగానో అవసరమని అన్నారు. ప్రభుత్వం తల్లి పిల్లల ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని, తల్లి గర్భం దాల్చి పెరిగే వరకు, బిడ్డ పెరిగే వరకు పౌష్టికాహారాన్ని, అనారోగ్యంగా ఉన్న వారికి ఖరీదైన మందులను ఉచితంగా అందజేస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ గా తాను ఛార్జ్ తీసుకున్నటి నుండి ప్రతి నెల వైద్య, ఆరోగ్య మరియు స్త్రీ సంక్షేమ శాఖలను సమీక్షిస్తున్న, క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తూనే ఉన్న మాతా శిశు మరణాల కేసులు ఎందుకు నమోదవుతున్నాయని గట్టిగా ప్రశ్నించారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా అత్తిలి గ్రామంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు మానవహారాన్ని అత్తిలి సెంటర్లో మానవహారాన్ని ఏర్పాటు చేసి అత్తిలి గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి చాలా హేయమైన చర్య అని చెప్పని మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమైక్యత దెబ్బతీయడానికి కుట్ర పన్నిన ఉగ్రవాదాన్ని తరిమికొట్టే సమయం ఆసనమైంది. దీన్ని అందరూ ఐకమత్యంగా తీసుకుని ప్రతి భారతీయుడు ఐకమత్యంగా ఉండి చనిపోయిన కుటుంబాలకి భరోసా కల్పిస్తూ మనం ఈ యొక్క వాళ్ళ కుటుంబీకుల ఆత్మశాంతి కలగాలని ఈరోజు కూటమి గవర్నమెంట్ అయిన ఎన్డీఏ 3 దినాలు కూడా ఈ సంతాన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ముందుగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు అత్తిలి మండలంలో ఈరోజు కూటమి సభ్యులు అందరూ కూడా పాల్గొని వాళ్ళకి శాంతియుతంగా మా కొవ్వొత్తులతో నిరసన తెలపడం జరుగుతుంది. వాళ్ళ ఆత్మీయ శాంతికి కలగాలని మనసారా కోరుకుంటూ జై హింద్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి జరపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అమాయకులైన 28 మంది పర్యాటకులను ఉగ్రముఖ హత్య చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అత్తిలి బస్టాండ్ సెంటర్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాడులను ఖండించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మరణి ప్రసాద్, మండల వైసీపీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, జడ్పీ కోఆప్టెడ్ సభ్యుడు హబీబుద్దీన్, అత్తిలి ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ మద్దెల శ్రీనివాస్, రంభ సూరిబాబు, అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కే మరి కాశ్మీర్లో పెహల్గాంలో మరి నిన్న మరి ఉగ్రవాద దుశ్చర్యలకి 27 మంది బలయ్యారు, వాళ్ళు అమరులయ్యారు. మరి వాళ్ళని దారుణాతి దారుణంగా అతి క్రూరంగా మరి కాల్చి చంపటం దారుణాతి దారుణం. మరి దీన్ని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ తణుకు నియోజకవర్గంలో తణుకులో కానీ ఇక్కడ కానీ మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున కొవ్వొత్తులతోటి నిరసన ర్యాలీ చేయటం జరిగింది. ఇది మరొక్కసారి ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా మరి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మరొక్కసారి కోరుకున్నాను. ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇలాంటివి జరగకూడదని చెప్పి మరొక్కసారి కోరుతా ఉన్నాను. అత్తిలి మండలంలోని 10వ తరగతి పరీక్షల్లో 89.15% ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి ఎంవీఎల్కే ప్రసాద్ తెలిపారు. మొత్తం 424 మంది పరీక్షలు రాయగా 378 ఉత్తీర్ణత సాధించారని, బాలికోన్నత పాఠశాలకు చెందిన రోషన్ బెన్సీ 600 మార్కులకు 582 మార్కులతో మండలంలో ప్రథమ స్థానం పొందినట్లు తెలిపారు. ఆరువల్లికి చెందిన సత్యనారాయణ రెడ్డి 584 మార్కులు, అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పి రవివర్మ 580 మార్కులతో తృతీయ స్థానాన్ని పొందాడు. విద్యార్థులను ఎంఈఓలు అభినందించారు. విజ్ఞానాన్ని పంచడంలో పుస్తకాలు ప్రథమ భూమికను పోషిస్తాయని, పుస్తకాలను అందజేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు బుధవారం ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకొని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మానవతా సేవా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, గున్నేశ్వరరావులు కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యే వారికి చదువుకునేందుకు ఉపయోగపడే డిఎస్సి, ఆర్ఆర్బి గ్రూప్స్కు సంబంధించిన పుస్తకములను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి అందజేశారు. ఈ పుస్తకాలను జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఆవిష్కరించి భీమవరం వీరమ్మ పార్క్ వద్ద ఉన్న గ్రంథాలయం లైబ్రేరియన్ ఎస్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచే పుస్తకాలను అందజేయడం ద్వారా సమాజానికి తోడ్పాటును అందించాలి అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఇంటర్, డిగ్రీల్లో చేరడానికి ప్రవేశ పరీక్ష ఈ నెల 25న జరుగుతుందని జిల్లా విద్యాధికారి ఈ నారాయణ తెలిపారు. 5, 6, 7, 8 తరగతులకు గాను మొత్తం 70 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, భీమవరంలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కళాశాలకు 571 మంది దరఖాస్తు చేసుకోగా వారి కోసం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులు తమ హాల్ టికెట్ను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
10వ తరగతి పరీక్షల్లో అత్తిలి ఎంవీఆర్ మాంటిసోరీ డిజిటల్ స్కూల్ విద్యార్థులు 585 మార్కులతో టి దీప్తి మండలంలోనే ప్రథమరాలుగా నిలిచిందని ప్రధానోపాధ్యాయుడు ఎం రాంబాబు తెలిపారు. 43 మంది విద్యార్థుల్లో 15 మంది 500కు పైగా మార్కులు సాధించారని విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ ఎంఎల్ఎస్ఎన్ రెడ్డి అభినందించారు. పాలకోడేరు వశిష్ట మెరైన్ రొయ్యల పరిశ్రమలో గ్యాస్ లీకేజీ అయింది. గ్యాస్ లీకేజీతో ఇరువురు తీవ్ర అస్వస్థ చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పరిశ్రమలోని యంత్రాలకు అమోనియా గ్యాస్ నింపుతుండగా లీకేజ్ అయింది. భీమవరం హాస్పిటల్లో అస్వస్థకు గురైన కార్మికులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. నర్సాపురం మండలం చామకూరివారిపాలెంలో 6 ఎకరాల రైతు ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించారు. జై భారత్ క్షీర రామలింగేశ్వర ఆక్వా సంఘం రైతు ఎం గిరిధర్ క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పటికే క్రాప్ హాలిడేను భీమవరం పాలకొల్లు రైతులు ప్రకటించారు. అత్తిలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందించు ప్రభుత్వ సేవల పోస్టర్స్ ను ఆవిష్కరించారు. తహసీల్దార్ వంశీ, ఎంపీడీఓ శామ్యూల్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి టీకే రాజేష్, ఎంఈఓ ప్రసాద్, మండలంలోని ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్వరం సేవలు పొందేందుకు ప్రజలు వాట్సాప్ ను వినియోగించుకోవాలని కోరారు. 23వ తేదీన తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి ఫలితాల సందర్భంగా విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షులుగా పాఠశాల హెచ్ఎం శ్రీమతి కె పద్మావతి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తాటిపూడి మారుతీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్టాఫ్ సెక్రటరీ ప్రభువరం, తరగతి ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ నిపుణులు హాజరయ్యారు. తల్లిదండ్రులు, విజయం సాధించిన విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అతిథులు తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి 587 మార్కులు సాధించిన పడాల కావ్యశ్రీ ద్వితీయ స్థానం పొందింది 580, ప్రథమ శ్రేణిలో 147 పైగా, ద్వితీయ శ్రేణిలో 29 మంది ఉత్తీర్ణులై చక్కటి విజయాలను సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను పాఠశాల తరపున అభినందనలు తెలియజేశారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తణుకులో పర్యటించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ నివేశానికి విచ్చేసిన రఘురామకృష్ణంరాజు తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం కూటమి కార్యాలయాన్ని సందర్శించి కొద్దిసేపు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కనుమూరి రఘురామకృష్ణంరాజును ఎమ్మెల్యే రాధాకృష్ణ శాలువ మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ గత 20-30 సంవత్సరాలుగా కశ్మీర్లో అరాచకం చేస్తున్న ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునేందుకు పర్యాటకులపై తెగబడి 28 మంది ప్రాణాలు బలిగొన్నారు అన్నారు. మరో 12 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని, కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం లేకుండా చేశాం, ఒకటి వేళ్లతో పీక పడేశాం అనడంతో నమ్మిన ప్రజలు కశ్మీర్కు పర్యాటకం కోసం వెళ్లి వారిపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. పెళ్లై హనీమూన్ కని కశ్మీర్కు వెళ్తే కళ్ల ముందే భర్తను చంపారని భార్య ఆవేదన చూసిన భారత ప్రజానీకం దిగ్భ్రాంతికి గురైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని సీతారాం కోరారు. పైడిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 74% ఉత్తీర్ణత సాధించారని పాఠశాల హెచ్ఎం ఏడుకొండలు తెలిపారు. 27 మంది విద్యార్థులకు 20 మంది ఉత్తీర్ణులయ్యారని, పసుపులేటి భార్గవి 519 మార్కులతో ప్రథమ స్థానం, వక్కలగడ్డ నేతాంజలి 517తో ద్వితీయ స్థానం పొందిందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్య అని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని 28 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి కార్యాలయం వద్ద ఉగ్రవాదుల దాడిలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఉగ్రదాడులు గతం నుంచి కొనసాగుతున్నాయని, అయితే పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం దారుణమని అన్నారు. 2008లో ముంబైలో దాడి, 2019లో పుల్వామాలో దాడులు, తాజాగా జమ్మూ కాశ్మీర్లో 28 మంది అమాయకులను ఆర్మీ దుస్తుల్లో వచ్చి ముష్కరులు విచక్షణారహితంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో కొట్టుబిట్టాడుతున్నారని, దేశంలో ప్రజాస్వామ్యం సమగ్రతపైన దాడులు చేయడానికి పూనుకుంటున్నారని అన్నారు.
సమర్థవంతమైన నాయకుడు మోదీ నాయకత్వం ఇలాంటి దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని, అయినా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు ఇలాంటి తరహాలో దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఉగ్రవాద దాడులు, ఉగ్రవాద సంస్థలను అరికట్టే విధంగా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మృతులైన భారతీయుల ఆత్మశాంతి, మృతులైన భారతీయుల ఆత్మశాంతి. 2వ తేదీ జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో మరణించినటువంటి 28 మందికి మా తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారందరూ కూడా కేవలం పర్యాటకుల్ని టార్గెట్గా చేసుకుని వారందరినీ కూడా విచక్షణారహితంగా కాల్చి వారందరినీ కూడా చంపడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు మొదటిసారి కాదు భారతదేశం మీద, భారతీయుల మీద ఈ విధంగా దాడులు జరగడం. ఉగ్రవాదులు అనేక మంది మన భారతదేశాన్ని, మన భారతీయుల మీద దాడుల్ని లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి దాడులు గతంలో కూడా మనందరం కూడా చూసాం. 2008లో మనందరం ముంబైలో దాడులను చూసాం. అదేవిధంగా 2019లో పుల్వానాలో దాడులు చూసాం. ఈ విధంగా అనేక సంఘటనలు జరిగినాయి. కానీ ఈరోజు ఈ సంఘటనలో దాదాపు 28 మంది మరణించడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా మరొక 20 మంది గాయాలు పాలవడం కూడా దురదృష్టకరం. ఈ వార్తలకు స్వల్ప విరామం.